సమాజంలో కొందరు సేవ చేసే అవకాశం వచ్చినా అవినీతిలో మునిగిపోయి సౌధాలు నిర్మించుకుంటున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రస్తుత రాజకీయాలు మకిలి పడుతున్న వ్యవస్థల ప్రక్షాళన ఆవశ్యకతను హైదరాబాద్లో జరిగిన అవే 15వ జాతీయ సదస్సులో వక్తలు వివరించారు. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు అవినీతిలో మునిగిపోయి హింసా విద్వేషాల్ని రెచ్చగొట్టి ప్రజల్ని పావులుగా వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో అవే 15వ జాతీయ సదస్సు నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్ ఎన్వీ రమణ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు, ఏపీ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి రాజకీయాల్లో అవినీతిని తట్టుకోలేక నిజాయితీ పరులు రాజకీయాల్లో ఉండాలా వద్దా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషపై జరిగినంత దాడి ఎక్కడా జరగలేదని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హింస, ద్వేషంతో రెచ్చగొట్టి వారిని పావులుగా వాడుకుని తమ సౌధాలను నిర్మించుకుంటున్నటువంటి వ్యక్తుల హింసకి వ్యతిరేకంగా ఈ సంస్థ స్థాపించడం జరిగింది. మెజారిటీ జనం అవినీతిని ఆమోదిస్తున్నారా అనేటటువంటి సందేహం కూడా మనకు కలుగుతుంది. అవినీతి మీద పోరాటం చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలనేటటువంటి విషయం నాకు వ్యక్తిగతంగా కూడా అనుభవం ఉంది. రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి కేసుల్ని సత్వరమే 1 సంవత్సరం లోపల పరిష్కారం చేయాలా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దేశానికి కావాల్సింది నిజాయితీతో కూడినటువంటి మేధావులు, నిజాయితీతో కూడినటువంటి యువతరం, నిజాయితీతోటి పనిచేయాలంటే సిద్ధశుద్ధి ఉన్నటువంటి సంఘ సేవకులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు రాజకీయ నాయకులను నిలబెట్టో, రాజకీయ నాయకులుగా మారో, రాజకీయ పార్టీలకి డబ్బిచ్చో ఇవాళ వ్యవస్థను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాష కూడా అవసరమే. తెలుగు సంస్కృతి, తెలుగు భాష లేకపోతే మన జీవన విధానమే లేదు, మన రూట్స్ లేవు. అవినీతి అనేది భారత జాతి సంపదను పీల్చి పిప్పి చేసే వేరు పురుగని ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు అన్నారు. తరతరాలకు సరిపడే సంపదను కూడబెట్టే సంస్కృతి భారతీయ సమాజాన్ని ధ్వంసం చేస్తోందన్నారు. అవినీతి పట్ల ఏహ్యభావం కలిగేలా పిల్లల కోసం పాఠ్యాంశాలు రూపొందించారని ఆయన సూచించారు. కరప్షన్ అనేది భారత జాతి సంపదని పీల్చి పిప్పి చేసే ఒక విష సర్పం. ఎముకలో ఉన్నటువంటి మూలుగును కూడా పీల్చివేసే ఒక పరమ కిరాతకమైనటువంటి వ్యవస్థ అవినీతి. ఎంత వస్తుందో అంత కాకుండా అదనంగా సంపాదించి అనేక తరాల పాటు ఎంజాయ్ చేయడానికి అవసరమైనటువంటి సంపదను కూడబెట్టే ఒక విష సంస్కృతి భారత సమాజాన్ని విపరీతంగా ధ్వంసం చేస్తూ ఉన్నది. మన పద్ధతి ఎలా ఉంది అంటే వెన్న తిన్నవాడిని వదిలేసి చల్లదాగిన వాడిని చావుకొట్టినట్టుగా ఉంది. మన న్యాయ ప్రక్రియ కూడా ఓపెన్ ఎండెడ్గా జరుగుతూ ఉన్నది. అంటే ఒక ఆరోపణ వచ్చిన తర్వాత కొన్ని వేల సార్లు బెయిల్స్ మీద వాళ్ళు తిరుగుతున్నారు, బయటకు వస్తున్నారు. ఇది ఓపెన్ ఎండెడ్గా జరగడం కూడా చాలా హాని జరుగుతుంది. న్యాయ వ్యవస్థ ఒక క్రియాశీలంగా ఉండి ఒక నిర్దిష్ట కాల పరిమితిలో విచారణ పూర్తయ్యేలాంటి బలమైనటువంటి చట్టాలు, దాని అమలు, న్యాయస్థానాలు అవన్నీ పూనుకున్నప్పుడే ఈ అవినీతి విషసర్పానికి, అక్రమార్జన విషసర్పానికి విరుగుడు కలుగుతుంది. డబ్బు ఖర్చు చేసి గెలిచే వారిని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. నిజాయితీ పరుల్ని సత్కరించడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. పోటీపడి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అక్రమంగా సంపాదించిన సంపదన్ని ప్రజలపైన వెదజల్లి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గ బాగోగులు కానీ, రాష్ట్ర బాగోగులు కానీ, ప్రజల బాగోగులు కానీ వాళ్ళకు పట్టవు. వాళ్ళ సంపాదన ఒక్కటే వాళ్ళకు లక్ష్యంగా ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. పార్టీలన్నీ ఒకే వేదిక పైన నిలబడి ప్రచారం చేసుకోవాలి, సిద్ధాంతాలు చెప్పుకోండి అనే మాదిరిగా పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారం మాదిరిగా మన దేశంలో కూడా వస్తే మనం సగం కరప్షన్ తగ్గించగలుగుతాం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. రాజకీయాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిందని ఏపీ మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మీరు ఎంత ఖర్చు పెట్టుకోగలరో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి అని చెప్పిన పరిస్థితులు వాళ్ళు వచ్చేసాయి. ఆ డబ్బును వాళ్ళు సామాన్యుడి గురించి ఆలోచించే పరిస్థితి ఉందా అన్నది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అంతేనా ఉంది. ఎవరైతే సామాన్యుడు చట్టసభల్లో కూర్చోగలుగుతాడో ఆ రోజునే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినందుకు సార్థకత. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిందని పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అన్నారు.
25 సంవత్సరాలు 6 పర్యాలు ఒక్క రూపాయి అంటూ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక మందు బాటిల్ లేకుండా, ఒక బిర్యానీ లేకుండా గెలిచిన నా తల్లిదండ్రుల మీద సాక్షిగా ఎవరి దగ్గర ఒక డొనేషన్ తీసుకోకుండా, పార్టీ ఇచ్చిన ఫండ్ని కూడా ఒక రూపాయి తీసుకోకుండా గెలిచిన వ్యక్తిని పుదుచ్చేరి ప్రభుత్వంలో ఉత్తమ శాసనసభ్యుడిగా 3 సార్లు ఎన్నిక కాబడిన వ్యక్తిని, తెలుగువాణ్ణి. నా మనసుకు నచ్చిన వాళ్ళని, ప్రజలకి ఎటువంటి ప్రజల దగ్గర నుంచి రిమార్క్ లేని వాళ్ళతో మేము చాలా ప్రయాణం చేస్తున్నాం. ఈ సందర్భంగా వివిధ శాఖల్లోని నిజాయితీ పరుడైన అధికారుల్ని సత్కరించారు.